పదండి అన్ని చూసి డిసైడ్ అవుతాం. మళ్ళీ శివుడి దగ్గరికి వచ్చాం కదా, మన ధర్మపురిలో చూసినట్టు సేమ్. కాకపోతే నీకు పిల్లర్స్ అవి మారుతా. లోపల బుద్ధుడు థీమ్ పార్క్ అని పెట్టారు అనమాట. అందుకే దీనికి పేరు కూడా ప్రణామం అని పెట్టారు. చూస్తుంటే ఎంత బాగుంది కదా. ప్రణామం అంటే మనకి గ్రీటింగ్, రెస్పెక్ట్, ఒక సాఫ్ట్నెస్ అవన్నీ కూడా ఈ పార్క్ అట్మాస్ఫియర్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. చూడు అక్కడ ఆ బుద్ధుడు బుద్ధుని చూస్తుంటేనే అలా మైండ్ పీస్ఫుల్ గా కూడా బుద్ధుడి బొమ్మ ఉంటది, ఆబ్వియస్లీ ఉంటది. బుద్ధుడి బొమ్మ ఉంది అంటే ఇంటికి చాలా పీస్ అండ్ ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఒక ప్రశాంతమైన మనసు ఉండేలాగా అన్నమాట. సో అందుకనే దాన్ని ఎలా పెట్టారు. అందరూ ఒకసారి ప్రణామం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ యాక్చువల్ గా చాలా వరకు అయిపోయాయంట ప్రణామం అయిపోయి. ఇందులో కొన్ని మిగిలి ఉన్నాయి. అమ్మో, నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. అసలు ఎక్కడ ఏం చూడాలో కూడా తెలియట్లేదు.